వెనక్కి జరగండి, వెనక్కి జరగండి. వెనక్కి వస్తేనే వైడ్ మనం. మీడియా మిత్రులందరికీ నా నమస్కారాలు. సారీ, కొంచెం ఆలస్యమైంది, మిమ్మల్ని వెయిట్ చేయించాల్సి వచ్చింది వేరే కార్యక్రమం వల్ల. సో ఇప్పుడు విషయానికి వచ్చినట్లయితే, ఈ అబ్బాయి పేరు యాదాల ప్రవీణ్ కుమార్. ఇక్కడ అంబేద్కర్స్ చైర్లో ఇతను ఒక పోస్ట్లో ఉన్నాడు. ఇప్పుడు అంబేద్కర్స్ చైర్ అనేది మనకి కేంద్ర ప్రభుత్వం యొక్క మినిస్ట్రీ ఆఫ్ సోషల్ జస్టిస్, అక్కడ మినిస్ట్రీ ఆఫ్ సోషల్ జస్టిస్ నుంచి డ్యాబ్ అని ఉంది, అంటే డాక్టర్ అంబేద్కర్ ఫౌండేషన్ అనేటువంటి ఒక సంస్థ ఉంది. డాక్టర్ అంబేద్కర్ ఫౌండేషన్ అనేటువంటి సంస్థ ఢిల్లీలో ఉంది. ఇది మినిస్ట్రీ ఆఫ్ సోషల్ వెల్ఫేర్ వాళ్ళ దగ్గర పనిచేస్తూ ఉంటుంది. సో దానికి సంబంధించి వాళ్ళు ప్రతి యూనివర్సిటీలో కూడా, ఇక్కడే కాదు మొత్తం దేశంలో ఉన్న అన్ని యూనివర్సిటీల్లో రీసెర్చ్ కోసం అని చెప్పి కొంత ఫండ్స్ ఇవ్వడం జరుగుతుంది. అది కూడా అంబేద్కర్స్ ఫౌండేషన్ ఇట్లాంటి పేద విద్యార్థులు వాళ్ళ కోసం అని చెప్పి ఏర్పాటు చేసింది. అప్లిఫ్ట్మెంట్ ఆఫ్ డౌన్ ట్రోడన్ కోసం ఏర్పాటు చేసినటువంటి ఫండ్ అది. అయితే నేను విచారిస్తే తెలిసింది ఏమిటి అని అంటే, నాగార్జున యూనివర్సిటీలో కానీ, పక్కనే ఉన్నటువంటి ఐఐఎంలో కానీ ఇదే అంబేద్కర్ షేర్ ఉంది. అక్కడ వచ్చిన ఫండ్స్ ఎప్పటికప్పుడు ఏ నెలకు ఆ నెల వాళ్ళకి డిస్పర్స్ చేయడం జరుగుతుంది. ఈ అబ్బాయి రీసెర్చ్ చేస్తున్నాడు. రీసెర్చ్ చేసినందుకు గాను ఇతనికి నెలకి 40,000 రూపాయల జీతం, 35,000 జీతం, ఒక 6,000 హెచ్ఆర్ఏ కింద వస్తుంది. ఇది ప్రతి చోట కూడా వస్తుంది. ఆ మిగతా యూనివర్సిటీల్లో ఎప్పుడు వచ్చిందో అప్పుడు ఇమ్మీడియట్గా ఆ నెలలో వాళ్ళకి ఆ జీతం వేసేస్తున్నారు. ఇక్కడికి వచ్చేసరికి మన ఆంధ్ర యూనివర్సిటీలో ఏం జరిగింది అని అంటే, ఈ యాదాల ప్రవీణ్ అనే అబ్బాయికి జీతం ఉద్దేశపూర్వకంగానే ఇవ్వకుండా ఆఫ్ చేశారు. మీకు ఉదాహరణకి ఇప్పుడు నా దగ్గర ఈ పేపర్స్ ఉన్నాయి. ఇవి కనుక మనం చూసుకున్నట్లయితే 26/5/2025 అంటే మే నెలలో 25లో వీళ్ళకి ఫండ్ వచ్చింది, వీళ్ళకి డిస్పర్స్ చేయమని చెప్పి మంత్లీ శాలరీస్. సో మే నెలాఖరులో వచ్చింది. ఈ క్లరికల్ డిలేస్ అవి ఉంటాయి. ఒక వారం రోజుల్లో 10 రోజుల్లో తీసుకొని పోయిన జూన్లో ఇచ్చేసి ఉండొచ్చు, ఎందుకంటే అమౌంట్ పడింది. కానీ 4 మాసాలు తీసుకున్నారు, 4 నెలలు తీసుకున్నారు. ఇతనికి తనకు వచ్చిన జీతం, కేంద్రం నుంచి వచ్చిన జీతం బ్యాంకులో పడింది. ఈ అబ్బాయికి చేరడానికి 4 నెలలు పట్టింది. ఎందుకు పట్టింది? దానికి సమాధానం లేదు. ఈ 4 నెలలు ఆపేశారు. ఇప్పుడు మీరు పని చేస్తున్నారు, మీకు నెల తిరిగేసరికి జీతం పడకపోతే ఎంత ఇబ్బందో మీకు కూడా తెలుసు. అట్లాంటిది ఈ అబ్బాయికి రావాల్సిన జీతం కేంద్రం నుంచి వచ్చి ఇక్కడ బ్యాంకులో పడిన తర్వాత కూడా 4 మాసాలు ఎందుకు ఆపారు? ఇంకొక ఇబ్బంది ఏంటంటే, అక్కడ నుంచి వచ్చిన అమౌంట్ యూటిలైజేషన్ సర్టిఫికేట్ కనుక ఇవ్వకపోతే, వీళ్ళకి జీతాలు ఇచ్చాము వాడామని ఇవ్వకపోతే నెక్స్ట్ గ్రాంట్ రాదు. వీళ్ళు 4 నెలలు డిలే చేయటం వల్ల ఆ నెక్స్ట్ గ్రాంట్ అనేది రాల. సో 4 నెలల తర్వాత వీళ్ళు 9వ మాసంలో అక్టోబర్లో వీళ్ళకి ఆ జీతాలన్నీ కూడా ఇచ్చారు. ఇచ్చి యూటిలైజేషన్ సర్టిఫికేట్ పంపిన వారంలో మళ్ళీ వెంటనే ఆ రాబోయే పీరియడ్ అంతటికీ కూడా మళ్ళీ శాలరీస్ పడినాయి. సరే, ఈసారన్నా వెంటనే ఇచ్చారా అంటే లేదు. 10వ నెలలో వీళ్ళకి ఇస్తే, అక్టోబర్లో కనుక వీళ్ళకి పేమెంట్ ఇస్తే, యూటిలైజేషన్ సర్టిఫికేట్ పంపిస్తే వచ్చినటువంటి అమౌంట్ని మళ్ళీ 2026 మార్చి నెల వరకు వీళ్ళకి జీతాలు ఇవ్వలేదు. అంటే 5 నెలలు, మరొక 5 నెలలు. ఈ 5 నెలల్లో కూడా వీళ్ళ తాలూకు జీతం కేంద్రం నుంచి వచ్చింది, బ్యాంకులో అలానే ఉంది. పూర్వకంగా కావాలని దళితులను హెరాస్ చేయటం, వేధించడం తప్పితే మరొకటి ఏమీ కాదు. వేరే కారణం ఏమీ కూడా కనపడటం. తర్వాత వచ్చిన అమౌంట్ కూడా మరొక 6 నెలలు.
6 నెలల డిలే. ప్రతిసారి కూడా మెటిక్యులస్గా 4 నెలలు 6 నెలలు డిలే చేస్తూ ఇస్తున్నారు. ఇది యూనివర్సిటీ డబ్బు కాదు, ఇది కేంద్ర ప్రభుత్వం డబ్బు, డాక్టర్ అంబేద్కర్ ఫౌండేషన్ డబ్బు. వాళ్ళు ఇస్తున్న డబ్బుని డిస్పర్స్ చేయడానికి, వీళ్ళకి సక్రమంగా చెల్లించడానికి యూనివర్సిటీకి ఉన్నటువంటి ఇబ్బంది ఏమిటి? దానికి సమాధానం ఎవరో చెప్పడం లేదు. ఈయన యాదాల ప్రవీణ్ అనేక మార్లు ప్రొఫెసర్ జిపి రాజశేఖర్ గారు వైస్ ఛాన్సలర్ గారిని కలిసి తన సమస్య చెప్పుకుందామని వెళ్తే కనీసం అతనికి ఇంటర్వ్యూ లేదు. పైగా ఒకసారి కలిసి రిప్రజెంట్ చేస్తే నేనెవను, నీ దిక్కున్న చోట చెప్పుకో అన్నారని చెప్తున్నాడు ఆయన. మీ అంబేద్కర్ చైర్ కూడా మూసేస్తాం, మీరేం చేస్తారో చేసుకోండి. ఇదండి సమాధానం చెప్పే పద్ధతి ఒక వైస్ ఛాన్సలర్, అది కూడా బీసీ సామాజిక వర్గానికి చెందిన వ్యక్తి ఎట్లానా మాట్లాడేది? ఏంటి అన్యాయం, ఏంటి అరాచకం? అంటే అడిగేవాళ్ళు ఎవరు లేరనా? ఇది ఖచ్చితంగా హెరాస్మెంటే. ఇది ఎస్సీ ఎస్టీ హెరాస్మెంట్ అవుతుంది. దాని మీద ఈ అబ్బాయి కంప్లైంట్ కూడా ఇవ్వడం జరిగింది. నేను కమిషనర్ గారితో మాట్లాడాను, ఈ విషయం మీ దృష్టికి వచ్చిందంటే నా దృష్టికి రాలేదన్నారు ఆయన. జనరల్గా ఎస్సీ కమిషన్కి ఈయన పిటిషన్ కూడా పెట్టుకున్నాడు. ఆ పిటిషన్ డీజీ గారికి, మన సిఎస్ గారికి అందరికీ సర్క్యులేట్ అవుతుంది. అక్కడి నుంచి యూనిట్ ఆఫీసర్ కలెక్టర్ గారికి, ఎస్పీ గారికి, కమిషనర్ గారికి వస్తుంది. మరి ఎందుకు రాలేదు నాకు తెలియదు. బట్ ఈ అబ్బాయి పోయి కంప్లైంట్ ఇవ్వడం కూడా జరిగింది. ఇచ్చావు కదమ్మా? ఏం యాక్షన్ తీసుకుంటారో చూడాలి. మొన్ననే ఇచ్చాడు కంప్లైంట్. సో కేసు రిజిస్టర్ చేసి మరి ఏం చర్యలు తీసుకుంటారో, ఎందుకంటే ఎవిడెన్స్ క్లియర్గా కనపడుతుంది. దీని మీద స్పష్టమైన ఎంక్వైరీ చేసి చర్యలు తీసుకోవాలి. అలాగే ఈయన హడారి సంతోష్ అని ఒక విజిలెన్స్ ఆఫీసర్ ఉన్నారట ఇక్కడ ఈ యూనివర్సిటీలో. ఆయన చేసే పనులు కూడా చాలా వివాదాస్పదంగా ఉన్నాయి. నాకు వచ్చినటువంటి పిటిషన్ ఏంటంటే, మన విద్యార్థులు చెప్తున్నది, ఎస్సీ ఎస్టీ విద్యార్థుల్ని, ముఖ్యంగా మహిళా విద్యార్థుల్ని పిలిపించి ఎంక్వైరీ పేరుతో రాత్రి 9:30 10 గంటల వరకు ఉంచుతున్నాడు ఈయన తన ఆఫీసులో. ఆడారి సంతోష్ అనేది ప్రధానమైన ఆరోపణ. నేను ఒకటే చెప్తున్నా, ఆనరబుల్ సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి గైడ్లైన్స్ ఉన్న ఈవెన్ పోలీసులకి ఏదైనా క్రిమినల్ కేసు వచ్చినా సరే మహిళలకి వ్యతిరేకంగా, మహిళల మీద విచారణ చేయాల్సి ఉంటే ఈవెన్ పోలీసులైనా సరే సూర్యోదయం తర్వాత సూర్యాస్తమయం లోపు విచారణ పూర్తి చేయాలి. అది కూడా మహిళా అధికారి సమక్షంలో. ఎట్లా పడితే అట్లా మహిళలను పిలవటం, రాత్రిపూట ఉంచడం, అది మీ రైట్ కాదు, అది నేరం. నేను చెల్లెమ్మలందరికీ చెప్తున్నా, మీరు ఆయన మీద కంప్లైంట్ ఇవ్వండి, ఖచ్చితంగా ఇది క్రిమినల్ కేసు అవుతుంది, ఆయన జైలుకి పోతాడు. నేను మళ్ళీ చెప్తున్నా, మరొకసారి ఇలాంటిది మా దృష్టికి వచ్చిందంటే మిస్టర్ సంతోష్, పరిణామాలు చాలా తీవ్రంగా ఉంటాయి. ఇంకొకసారి ఆడపిల్లల్ని సూర్యాస్తమైన తర్వాత మీరు ఆఫీసుకి పిలిచినా, డిటైన్ చేసినా ప్రత్యక్ష చర్య ఉంటుంది. బీ కేర్ఫుల్. ఎవరికి ఉన్నారు? ఎయిమ్ విద్యార్థి విభాగం, సోషియాలిటీ డిపార్ట్మెంట్ స్కాలర్, ఆయనతో చెప్పుకోండి. ఏదన్నా ప్రాబ్లం వచ్చి ఎవరైనా మిమ్మల్ని ఈవినింగ్ పూట సూర్యాస్తమైన తర్వాత 5 గంటల తర్వాత కనుక ఆఫీస్కి పిలిచినా, ఆఫీసులో ఉంచమన్నా ఆడపిల్లల్ని ఈయనకు ఫోన్ చేయండి, ఇమ్మీడియట్గా వస్తాడు. ఏం యాక్షన్ తీసుకోవాలో తీసుకుంటాం. ఏం యాక్షనో మీకు తీసుకున్నాక తెలుస్తుంది. ఇప్పుడు ఏం చెప్పం, మామూలుగా అయితే ఉండదు, అందరూ గుర్తుపెట్టుకునేలానే ఉంటుంది. కాబట్టి పద్ధతులు మార్చుకోండి. మాకు యూనివర్సిటీలోకి వచ్చి రాజకీయాలు చేయటం ఇష్టం లేదు. నేను యూనివర్సిటీ నుంచే డిగ్రీ తీసుకున్నా. ఎప్పుడు మేము రావాలని అనుకోలే. ఒక మంచి వాతావరణం ఉండేది. ఇంతకుముందు ఇక్కడ డౌన్ రోడ్ అండ్ స్టూడెంట్స్ అంటే ఒక ఆశ్రయం ఇచ్చినటువంటి యూనివర్సిటీ ఇది. ఇక్కడ ఉండి ఇక్కడ చదువుకునే మేమందరం ఐఏఎస్లు ఐపీఎస్లు అయ్యాం. అనేక మంది మన రాష్ట్రం నుంచి ఐఏఎస్ ఐపీఎస్ అయినా దళిత ఆఫీసర్స్ అందరూ కూడా ఆంధ్ర యూనివర్సిటీలో ఆశ్రయం పొంది ఇక్కడ ఉండి చదువుకున్న వాళ్ళే. అందరికీ ఒక యూనివర్సిటీ అంటే ఒక పవిత్రమైన ప్రదేశం, ఒక రెస్పెక్టబుల్ ప్లేస్, ఒక హోలీ ప్లేస్ లాంటిది. అంత గౌరవం మాకు యూనివర్సిటీ అంటే.
అలాంటి చోట ఎలాంటి కార్యక్రమాలు మేము ఎప్పుడు ఊహించలే ఎలాంటివి జరుగుతాయి. ఎస్సీ ఎస్టీ కమిషన్కి పిటిషన్ వేయటం జరిగింది. ఏం యాక్షన్ తీసుకుంటారో చూద్దాం. అలాగే పోలీస్ వారికి కంప్లైంట్ చేయడం జరిగింది. ఏం యాక్షన్ తీసుకుంటారో చూద్దాం. ఇంకా ఎవిడెన్సెస్ చాలా ఉన్నాయి. ఈ యూటిలైజేషన్ సర్టిఫికెట్ అనేది మీరు ఎందుకు డిలే చేస్తున్నారు అని మనకి అంబేద్కర్ ఫౌండేషన్ డాక్టర్ అంబేద్కర్ ఫౌండేషన్ ఎవరైతే డబ్బులు ఇస్తారో అక్కడి నుంచి ఒక ఐపీఎస్ ఆఫీసరే మనోజ్ తివారీ అని ఆయన అనేక మార్లు వీసీ గారికి రాసినటువంటి లెటర్స్ అండి ఇవి. దానిలో ఆయన చాలా స్పష్టంగా రాశాడు, ద సబ్మిషన్ ఆఫ్ ద యూటిలైజేషన్ సర్టిఫికెట్ కెన్ నో లాంగర్ బి ట్రీటెడ్ యాజ్ ఎ రొటీన్ డిలే యాజ్ ఇట్ అమౌంట్స్ టు ఇన్స్టిట్యూషనల్ నెగ్లిజెన్స్ in discharging financial responsibility under a scheme instituted in Dr. B.R. Ambedkar's name. అంటే అంబేద్కర్ గారి పేరు మీద ఏర్పాటు చేయబడినటువంటి ఒక సౌకర్యాన్ని మీరు దుర్వినియోగం చేసినట్టు, కావాలని చెప్పి మీరు నెగ్లెక్ట్ చేసినట్టు అని చెప్పి ఒక ఐపీఎస్ ఆఫీసర్ రాసినటువంటి లెటర్ అంబేద్కర్స్ చైర్ నుంచి. ఎంతకన్నా సిగ్గుచేటైన విషయమే ఉందా ఏ ఇన్స్టిట్యూట్కైనా, ఏ వైస్ ఛాన్సలర్కైనా? ఇలాంటి లెటర్స్ ఐఐఎంకి కానీ వేరే యూనివర్సిటీలకు కానీ వచ్చినాయా? ఎందుకు? మీకేం వస్తుంది ఇట్లా చేస్తే? వాళ్ళకి వచ్చిన డబ్బులు వాళ్ళకి ఇస్తే మీకు వచ్చే నష్టం ఏంటి? ఇవ్వకుండా ఉంటే వచ్చే లాభం ఏంటి? చెప్పండి ఏమన్నా ఉంటే. దీనివల్ల యూనివర్సిటీ శ్రేయస్సు ఇలా ఉంది, ఇలా లాభం ఉంది, కామన్ గుడ్ కోసం చేశాము అన్నట్టు చెప్పండి. సో ఒక నెల రోజులు చూస్తాం. నెల రోజుల్లోపు ఈ విద్యార్థులకి జరిగిన అన్యాయం ఏదైతే ఉందో దాన్ని సవరించుకొని సక్రమమైన పద్ధతుల్లోకి పోతే బాగుంటుంది. లేకపోతే మాత్రం చాలా తీవ్రమైన యాక్షన్ ఉంటుంది, ప్రత్యక్షమైన కార్యాచరణ ఉంటుంది. గుర్తుపెట్టుకోండి, ఒక మౌనంగా ఉండేటువంటి పరిస్థితి ఏం లేదు. వీళ్ళకి ప్రశ్నించే వాళ్ళు ఎవరు లేరు, వీళ్ళు వెనక ఎవరు లేరని మీరు అనుకుంటే మాత్రం అది చాలా పొరపాటు. ఇప్పుడు చూసుకున్నట్టయితే డాక్టర్ అంబేద్కర్ చైర్ కింద మనకి 75 వీళ్ళు 10 ఆథరైజ్డ్ ఒక 10 పుస్తకాలు వీళ్ళు ప్రొడ్యూస్ చేశారు. ఒక 34 పేటెంట్లు ఉన్నాయి వీళ్ళు కనిపెట్టిన విషయాల మీద. అంటే ఈ డబ్బు సద్వినియోగం అవుతుంది అని చెప్పడం కోసం నేను చెప్తున్నాను. సో ఇంత కష్టపడి పిల్లలు వాళ్ళు పని చేసుకుంటూ ఉంటే వాళ్ళని ఇబ్బంది పెట్టే కార్యక్రమం చేయటం ఇది కరెక్ట్ కాదు. దీని మీద 2 ఎంక్వైరీస్ జరుగుతున్నాయి. ఎస్సీ కమిషన్ ఉంది, పోలీస్ ఎంక్వైరీ కూడా స్టార్ట్ అయింది. రెండింటినీ కూడా మేము ఫాలోఅప్ చేస్తాం. న్యాయం జరుగుతుందని ఆశిస్తున్నాం. న్యాయం జరగకపోతే ఏం చేయాలనేది మేము చేస్తాం. థ్యాంక్ యూ. అది వచ్చిందండి. ఇప్పుడు ప్రస్తుతం ఈ విషయాలు కన్ఫైన్ అయి ఉన్నాం. వన్ ఇష్యూ అట్ ఏ టైం. ఇష్యూ డైవర్ట్ కాకుండా మనం దీని మీద మాట్లాడదాం. ఇది పరిష్కారం అయిన తర్వాత మిగతా విషయాలు కడతాం. చెప్పింది అదే కదా. మీకు ఈరోజు అమౌంట్ వచ్చింది, ఒక వారంలోనో 10 రోజుల్లోనో ఇవ్వాలి. 6 నెలల తర్వాత ఎందుకు ఇస్తున్నారు? ఇప్పుడు క్వశ్చన్ అదే. ఇచ్చారు, ఎప్పుడు ఇచ్చారు? ఈ 6 నెలలు వీళ్ళు ఏమవ్వాలి? అట్లా 6 నెలలు 2 సార్లు డిలేలు ఉన్నాయి. అంటే ఈ సంవత్సరం వీళ్ళు ఏం తిని బతకాలి? అది క్వశ్చన్. ఇవ్వలేదని మేము చెప్పట్లా. ఇంత అబ్నార్మల్ డిలే ఎందుకు అవుతుంది? ఒక వారం బదులు 10 రోజులు, 10 రోజులు కాక 15 రోజులు, 6 నెలలు డిలే ఎందుకు అవుతుంది?